హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనము రిలేటివ్ ప్రొనౌన్స్లో మనము లాస్ట్ డే ప్రొనౌన్స్ గురించి బిఫోర్ 2 days మనము ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పటికి మనం 5 ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నాం. 5 ఏంటి? పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, ఇంపర్సనల్ ప్రొనౌన్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్. సో ఈరోజు మనము ఆ రిమైనింగ్ ప్రొనౌన్స్ చూద్దాం. ఆర్తో వచ్చేటువంటి ఫస్ట్ ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనౌన్. వాట్ ఈస్ meant by relative pronoun చూద్దాం. ఓకే, హియర్ ద రిలేటివ్ ప్రొనౌన్, a pronoun used to combine or relate sentences or clauses together is known as relative pronoun. అంటే రెండు సెంటెన్స్ని కలిపేదానికి కానీ లేదా ఒక మెయిన్ క్లాజ్ని ఒక సబార్డినేట్ క్లాజ్ని కలిపేదానికి కానీ ఉపయోగించేటువంటి ఆ ప్రొనౌన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్తారు. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏమేమి ఉన్నాయంటే మనకు హూ, హూమ్, హూస్, విచ్, దట్, వాట్, దట్, వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. అంటే రెండు సెంటెన్స్ని కలిపేదానికి కానీ లేదా ఒక మెయిన్ క్లాస్ని ఒక సబార్డినేట్ క్లాస్ని కలిపేదానికి కానీ ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని ఉపయోగిస్తారు. ఇక్కడ హూ, ఇవి హెల్పింగ్ వర్బ్కు ముందుంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ చూడండి, సేమ్ వర్డ్ హూ వచ్చింది, ఒక దగ్గర ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ వస్తుంది. హూజ్ ఒక దగ్గర ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ వస్తుంది, ఒక దగ్గర అడ్జెక్టివ్ అవుతుంది, మరొక దగ్గర రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో జాగ్రత్తగా గమనించాలి. చిన్న కీ వర్డ్స్ ఉంటాయి, ఆ కీ వర్డ్స్ని బేస్ చేసుకుని అది ప్రొనౌనా, అడ్జెక్టివా, లేదంటే రిలేటివ్ ప్రొనౌనా, ఇంట్రాగేటివ్ ప్రొనౌనా, అడ్జెక్టివా ఏంటనేటువంటి జాగ్రత్తగా గమనించాలి. సో ఇప్పుడు మనకు హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పర్సన్స్ అండ్ ఫర్ పర్సన్స్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లేస్లో మనకు హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద మ్యాన్ హూ చీటెడ్ యూ ఈజ్ మై ఫ్రెండ్. ద మ్యాన్ హూ చీటెడ్ యూ ఈజ్ మై ఫ్రెండ్. ఎవరైతే ఇక్కడ ద మ్యాన్ని రెండు ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి ఈ నౌన్ని కంబైన్ చేస్తుంది అనమాట హూ అనేటువంటి ఈ రిలేటివ్ ప్రొనౌన్. ద మ్యాన్ హూ చీటెడ్ యూ, ఎవరైతే ఒక మ్యాన్ నిన్ను చీట్ చేశాడో ఆ వ్యక్తి సబ్జెక్టివ్ కేసులో ఉంది. ఈజ్ మై ఫ్రెండ్, అతను నా స్నేహితుడు. ద మ్యాన్ హూ చీటెడ్ యూ, నిన్ను ఎవరైతే చీట్ చేశారో అతను నా స్నేహితుడు అని చెప్తున్నాను. ఓకే, అదేవిధంగా హూమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగిస్తాం. పర్సన్స్కి బదులుగానే ఉపయోగిస్తాము, కానీ అది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, దీని ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎలా ఉపయోగిస్తాము అంటే, ద మ్యాన్ whom you met in the school is my friend. The man whom you met in the school is my friend. అంటే the man whom you met in the school, ఎవరినైతే స్కూల్లో నువ్వు కలిసావో, అంటే స్కూల్లో నువ్వు కలిసినటువంటి, నువ్వు సబ్జెక్ట్, నువ్వు కలిసినటువంటి వ్యక్తిని ఆబ్జెక్ట్ అంటాం కదా. నీవు సబ్జెక్ట్, నువ్వు కలిసినటువంటి వ్యక్తి ఎవరు? ఆబ్జెక్ట్. ద మ్యాన్ whom you met in the school, యూ అనేటువంటి సబ్జెక్ట్. ఇక్కడ ఎవరినైతే నువ్వు స్కూల్లో కలిసావో అతడు నీ స్నేహితుడు, ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, స్కూల్లో ఎవరినైతే కలిసావో అతడు నా స్నేహితుడు. అంటే హూమ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తాము, పర్సన్స్కి బదులుగా ఉపయోగిస్తాము. ఒక సెంటెన్స్లో ఇక్కడ చూడండి, హూమ్ అనేటువంటిది ఎక్కడ ఉంది? రిలేటివ్. ఇది సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ సెంటెన్స్లో కంబైన్ చేస్తుంది అన్నమాట. ద మ్యాన్ అనేటువంటి పర్సన్ని, ద మ్యాన్ హూమ్ యూ మెట్ ఇన్ ద స్కూల్, ఎవరినైతే నువ్వు స్కూల్లో కలిసావో ఈజ్ మై ఫ్రెండ్. అంటే రిలేటివ్ ప్రొనౌన్ అనేటువంటిది, ఆ రిలేటివ్ ప్రొనౌన్ ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి మిగిలిన వర్డ్స్ తోటి ఆ ప్రొనౌన్ను కలుపుతుంది, రిలేషన్ని గురించి చెప్తుంది అనమాట. ఒక సెంటెన్స్లో అయినా కావచ్చు, లేదా ఒక మెయిన్ క్లాజ్ని ఒక సబార్డినేట్ క్లాజ్ని రెండింటిని కూడా కంబైన్ చేసేదానికి ఉపయోగించేటువంటి దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్తాం. ఓకే,
ఇక్కడ చూడండి whom అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తాం. నెక్స్ట్ whose అనేటువంటిది పొసెసివ్ కేసులో ఉపయోగిస్తాం. పొసెసివ్ కేసు ఇక్కడ చూడండి పొసెసివ్ కేసు ద మ్యాన్ whose simplicity and discipline influenced me much is great social worker. So the man whose simplicity, the man అతని యొక్క సింప్లిసిటీ, ద మ్యాన్ హూస్ సింప్లిసిటీ, ఎవరి ఒక వ్యక్తి యొక్క ఎవరి యొక్క సింప్లిసిటీ అయితే సింప్లిసిటీ మరియు డిసిప్లిన్ అనేటువంటిది ఇన్ఫ్లుయెన్స్ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎవరి యొక్క సింప్లిసిటీ డిసిప్లిన్ అనేటువంటిది నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో మచ్ ఈజ్ గ్రేట్ సోషల్ వర్కర్, అతను ఒక గొప్ప సోషల్ వర్కర్. ఓకే, అంటే సింప్లిసిటీ అతని యొక్క పొసెసివ్నెస్ గురించి ఇక్కడ మాట్లాడుతుంది. హూస్ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్, పొసెసివ్ కేసులో ఉపయోగిస్తాం. హూ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో, హూమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ప్లేస్లో రిలేటివ్ ప్రొనౌన్, హూజ్ అనేటువంటిది పొసెసివ్ కేసులో ఉన్నటువంటి దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ని సెంటెన్స్లో ఉన్నటువంటి పొసెసివ్ కేసు గురించి చెప్పేటప్పుడు హూజ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగించాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా విచ్, ద రిలేటివ్ ప్రొనౌన్ which is used for things, which is used for things. Here the poem which I wrote were praised by all. The poem which I wrote, ఇక్కడ which అంటే ఏంటి? poem. The poem which I wrote were praised by all. The poem గురించి చెప్తున్నాను ఇక్కడ. The poem which I wrote were, నేను ఏ పోయం అయితే రాశానో ఆ పోయం అందరి దగ్గర అభినందించబడుతూ ఉంది. అందరు దాన్ని ప్రైజ్ చేస్తున్నారు, అభినందిస్తున్నారు. ఇక్కడ విచ్ అంటే ద పోయం. సో ద థింగ్స్ యూజ్ ఫర్ ద విచ్ ఈజ్ యూజ్ ఫర్ థింగ్స్. ఇక్కడ చూడండి హూ అనేటువంటిది, హూ అంటే ఎవరు ఇక్కడ? ద మ్యాన్ హూ చీటెడ్ యూ. ద మ్యాన్ హూ అనేటువంటిది ఎవరు తెలియజేసింది? మ్యాన్, నిన్ను ఎవరైతే చీట్ చేశారో ఆ వ్యక్తిని హూ అని ఉపయోగిస్తాం. ద మ్యాన్ హూమ్ యూ మెట్, ఇక్కడ మ్యాన్ అనేటువంటిది కూడా హూమ్ అనేటువంటిది కూడా పర్సన్ తెలియజేస్తుంది. ఎవరినైతే నువ్వు కలిసావో ఆ వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నావు. నెక్స్ట్ ద మ్యాన్ హూ సింప్లిసిటీ, ఇది పొసెసివ్ కేసు గురించి. ఎవరి యొక్క సింప్లిసిటీ అయితే, ఎవరి యొక్క సింప్లిసిటీ అండ్ సిన్సియారిటీ డిసిప్లిన్ అనేటువంటి, అంటే ఇది మన పర్సన్ గురించి చెప్తున్నాము కానీ ఇక్కడ పొసెసివ్ కేసు గురించి చెప్తున్నాం. సో ఇక్కడ విచ్ అనేటువంటిది పోయం గురించి చెప్తున్నాం. అదేవిధంగా వాచ్ థింగ్స్కి ఉపయోగిస్తాం. What he told us is not true. What he told us is not true. What అనేటువంటిది థింగ్స్కి బదులుగా ఉపయోగిస్తాం. థింగ్స్ ఇక్కడ చూడండి, నువ్వు ఏమైతే వాట్ హీ టోల్డ్ అస్, అతను నాకు ఏమైతే చెప్పాడో అది నిజము. వాట్ హీ టోల్డ్ అస్, మాకు అతను ఏమైతే చెప్పాడో అది నిజము. సో వాట్ అనేటువంటిది దేనికి ఉపయోగిస్తాము? థింగ్స్కి ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి వాట్ అనేటువంటిది ఫస్ట్ ఉంది కదా, ఇది ఏమైనా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంట్రాగేటివ్ కాదు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఎలా రావాలి? వాట్ తర్వాత ఏ రావాలి? హెల్పింగ్ వర్బ్ వచ్చి ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ఉందా వాట్ తర్వాత? లేదు. నెక్స్ట్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండాలి. సో ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ కాదు. ఓకే, సో వాట్ ఫస్ట్ కనిపించినంత మాత్రం అది ఇంట్రాగేటివ్ కాదు, అది రిలేటివ్ ప్రొనౌన్. ఇది వాట్ అంటే రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ వాట్ అంటే ఏంటి? ఇక్కడ వాట్ హీ టోల్డ్ us ఈజ్ నాట్ ట్రూ. అతను ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని మనం ఇక్కడ వాట్ అని చెప్తున్నాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ దట్ పర్సన్, దట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పర్సన్స్ అండ్ థింగ్స్ ఆల్సో. దట్ అనేటువంటిది పర్సన్స్కి ఉపయోగించవచ్చు, థింగ్స్కి ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ this is the girl that I talked about. This is the girl, ఈ అమ్మాయి. ఇక్కడ this means that refers to this is the girl I talked about. This is the girl, that refers to girl, పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ అమ్మాయి, నేను మాట్లాడినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి. This is the girl that I talked about. ఇక్కడ దట్ అనేటువంటిది పర్సన్కి బదులుగా ఉపయోగించేటువంటి రిలేటివ్ ప్రొనౌన్. అదేవిధంగా ద బుక్ దట్ గేవ్ మీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ద బుక్ దట్ గేవ్ యూ, ద బుక్, ఇక్కడ దట్ అంటే ఏంటంటే బుక్ని తెలియజేస్తుంది. ఇక్కడ ద బుక్ దట్ రెఫర్స్ టు ద బుక్.
మీరు ఏదైతే బుక్ ఇచ్చారో ద బుక్ దట్ యూ గేవ్ మీ, నువ్వు నాకు ఇచ్చినటువంటి బుక్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అర్థమైందా? ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ మీన్స్, సో రిలేటివ్ ప్రొనౌన్ అనేటువంటిది ఒక ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి వాటిని, నౌన్ని, థింగ్స్ని, వాటిని గురించి కంబైన్ చేస్తూ చెప్పేటువంటి దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్తాం. అంటే ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి వాటిని రిలేట్ చేస్తూ చెప్పొచ్చు, నౌన్ని రిలేట్ చేస్తూ చెప్తుంది, థింగ్స్ని రిలేట్ చేస్తూ చెప్తుంది. అలా కాకుండా ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్లో ఉన్నటువంటి 2 సెంటెన్స్ని కూడా కంబైన్ చేసేదానికి మనము ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో రిలేటివ్ ప్రొనౌన్స్ అర్థమైందా? నెక్స్ట్ మనము రిలేటివ్ ప్రొనౌన్స్ తర్వాత రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్స్. ఓకే, ఇప్పుడే మనము రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో రిలేటివ్ ప్రొనౌన్స్లో ఉన్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్కి ఇఫ్ యాడ్ ఎవర్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేస్తే దానిని రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ అని చెప్తాం. రిలేటివ్ ప్రొనౌన్స్కి ఎవర్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేస్తే దానిని మనము రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ అని చెప్తాం. చూడండి, ఏ ప్రొనౌన్ విచ్ ఈస్ కాంపౌండెడ్ విత్ ద వర్డ్ ఎవర్ ఈజ్ నోన్ యాజ్ ఎ రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్స్కి ఎవర్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేస్తే హూ ఎవర్, వెన్ ఎవర్, వేర్ ఎవర్, వాట్ ఎవర్, సో ఇలాంటి రిలేటివ్ విచ్ ఎవర్, ఇలాంటి ఎవర్ అనేటువంటి వర్డ్ని రిలేటివ్ ప్రొనౌన్స్కి యాడ్ చేస్తూ చెప్తే దాన్ని మనము రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ అని చెప్తాం. సో ఇక్కడ మనకు హూ అనేటువంటి దేనికి ఉపయోగిస్తామని చెప్పుకున్నాము? పర్సన్స్కి బదులుగా వాడతాము అని చెప్పుకున్నాము. సో హూ ఎవర్, హూ ఈజ్ ద పర్సన్, హూ ఇట్ ఈస్ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్సన్. పర్సన్కి బదులుగా మనము పర్సన్ని కంబైన్ చేసేదానికి హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగిస్తాం. హూకి ఎవరు యాడ్ చేస్తామనుకోండి, హూ ఎవర్, ఎవరైనప్పటికీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, హూ ఎవర్ స్పీక్స్ ద బెస్ట్. హూ ఎవర్, ఎవరైనా బెస్ట్ మాట్లాడచ్చు, ఎవరైతే బెస్ట్ మాట్లాడతారో. హూ ఎవర్ స్పీక్స్ ద బెస్ట్ విన్స్ ద ఫస్ట్ ప్రైజ్, విన్స్ ద ఫస్ట్ ప్రైజ్. హూ ఎవర్ స్పీక్స్ ద బెస్ట్, ఎవరైతే బెస్ట్ మాట్లాడతారో, ఎవరైనా కావచ్చు, ఎవరైతే బెస్ట్ మాట్లాడతారో వారికి ఫస్ట్ ప్రైజ్ అనేటువంటిది వస్తుంది. హూ ఎవర్, ఎవరైనప్పటికీ. ఓకే, నెక్స్ట్ హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్కి ఎవర్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేస్తాము. సో ఇదేమైంది? హూ ఎవర్ అయింది. అదేవిధంగా విచ్, హూ అనేటువంటిది పర్సన్స్కి బదులుగా ఉపయోగిస్తాం, విచ్ అనేటువంటిది థింగ్స్కి బదులుగా ఉపయోగిస్తామని చెప్తాను. ఓకే, విచ్ ఎవర్. ఇక్కడ చూడండి, ఐ షల్ గివ్ యూ విచ్ ఎవర్ యూ లైక్, ఐ షల్ గివ్ యూ విచ్ ఎవర్ యూ లైక్. విచ్ ఎవర్, ఏదైనా. ఐ షల్ గివ్ యూ, నేను నీకు ఇస్తాను, ఏదైతే నువ్వు కోరుకుంటావో దాన్ని ఇస్తాను, ఏదైనా కావచ్చు అది. సో విచ్ ఎవర్, విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్కి ఎవర్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేస్తాను, విచ్ ఎవర్. అదేవిధంగా వాట్ ఎవర్, ఏదేమైనప్పటికీ. వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్కి ఎవర్ యాడ్ చేస్తాము, వాట్ ఎవర్, ఏదేమైనప్పటికీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. వాట్ ఎవర్. ఐ షల్ గివ్ యూ, సారీ, ఐ డోంట్ వాంట్ టు హియర్ వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్ యూ గివ్ మీ. ఐ డోంట్ వాంట్ టు హియర్, నేను ఏది వినదలుచుకోలేదు. వాట్ ఎవర్, నువ్వు ఏది చెప్పినప్పటికీ, ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నప్పటికీ నేను దాన్ని వినదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు హియర్ వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్ యూ గివ్ మీ, వాట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్ యూ గివ్ మీ. నువ్వు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నా దాన్ని నేను వినదలుచుకోలేదు. వాట్ ఎవర్. వాట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్కి ఏమి యాడ్ చేసాము ఇక్కడ? ఎవర్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేసాం. ఓకే, అదేవిధంగా వెన్ ఎవర్, టైం గురించి చెప్పేటప్పుడు వెన్ ఎవర్, ఏ సమయంలో అయినా. వెన్ ఎవర్, వెన్ ఎవర్. ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ ఐ గో టు నెల్లూరు, ఎప్పుడు నేను నెల్లూరుకి వెళ్ళినా. వెన్ ఎవర్, నేను ఏ సమయంలో నెల్లూరుకి వెళ్ళినా. ఐ నెవర్ ఫర్గెట్ టు మీట్ షిరాజుద్దీన్, ఐ నెవర్ ఫర్గెట్ టు మీట్ షిరాజుద్దీన్. అంటే నేను ఎప్పుడు నెల్లూరుకి వెళ్ళినా కూడా నా ఫ్రెండ్ షిరాజుద్దీన్ కలవడం నేను మర్చిపోను. ఐ నెవర్ ఫర్గెట్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? వెన్ ఎవర్ అంటే ఏ సమయంలో అయినా, ఎప్పుడైనా అనేటువంటి మీనింగ్. వెన్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్కి ఎవర్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేస్తే అది రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ అవుతుంది. అదేవిధంగా వేరెవర్. వేరెవర్ అంటే, వేర్ అంటే ఎక్కడ అనేటువంటిది, ఎక్కడ అనేటువంటిది. వేరెవర్ యూ గో, ఎక్కడికైనా. సో ఇక్కడ చూడండి,
I shall never forget you wherever I go. I shall never forget you. నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా I shall never forget you wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నిన్ను మర్చిపోను. అంటే వేర్ అనేటువంటిది ప్లేస్కి, వెన్ అనేటువంటిది టైంకి, వాట్ అనేటువంటిది ఏదైనా, విచ్ అనేటువంటిది థింగ్స్కి, హూ అనేటువంటిది పర్సన్స్కి ఉపయోగిస్తాము. వీటినన్నింటినీ రిలేటివ్ ప్రొనౌన్స్కి హూ, విచ్, దట్, వేర్, వెన్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్కి ఎవర్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేసి దీనిని రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ అని చెప్తాము. ఓకే, రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ ఉపయోగిస్తాము. వెన్ ఎవర్, హూ ఎవర్, ఇలాంటి వీటిని రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇవి కూడా టూ సెంటెన్స్ని ఒక మెయిన్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ని కలిపేదానికి ఉపయోగపడుతుంది. ఒకే సెంటెన్స్లో ఉన్నటువంటి వాటిని కూడా కంబైన్ చేసేదానికి, రిలేట్ చేసేదానికి ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ అనేటువంటిది, రిలేటివ్ ప్రొనౌన్ ఏ విధంగా వర్క్ చేస్తుందో ఒక సెంటెన్స్లో రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము రిలేటివ్ ప్రొనౌన్ అయింది, రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ అయింది. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫటిక్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని, ఎంఫటిక్ ప్రొనౌన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? మనకు సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ అని ఉంది. ఈ పొసెసివ్ కేసులో ఉన్నటువంటి ప్రొనౌన్స్కి సెల్ఫ్ కానీ సెల్ఫ్స్ కానీ యాడ్, అంటే సింగులర్కి అయితే సెల్ఫ్ అని, ప్లూరల్కి అయితే సెల్ఫ్స్ అని యాడ్ చేస్తాం. సెల్ఫ్, SELF సెల్ఫ్, SELVS సెల్ఫ్స్ అనేటువంటివి యాడ్ చేస్తే వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని, ఎంఫటిక్ ప్రొనౌన్ అని కూడా అంటారు. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి అసలు ఎంఫటిక్ ప్రొనౌన్కి ఏంటి? రెండు కూడా మై సెల్ఫ్ అనే ఉంటుంది, రెండింటికి మై సెల్ఫ్ ఉంటుంది. కానీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని దేన్ని అంటాము? మై సెల్ఫ్ అనే, ఎంఫటిక్ ప్రొనౌన్కి కూడా మై సెల్ఫ్ అనే ఉంటుంది. కానీ ఎక్కడ మనము దేన్ని ఎంఫటిక్ ప్రొనౌన్ అంటాము, దేన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటాము, ఈ వీడియోలో క్లియర్గా ఈ టాపిక్ జాగ్రత్తగా వింటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్. ఇది జాగ్రత్తగా చూడండి. సో ఏ ప్రొనౌన్ యూజ్డ్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ టు రిఫ్లెక్ట్ ద యాక్షన్ ఆన్ ద సబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో ఇక్కడ మనకు దగ్గరగా ఆ సబ్జెక్ట్కి దగ్గరగా ఉన్నటువంటి వాటికి మనము ఏ ప్రొనౌన్ యూజ్డ్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్స్ టు రిఫ్లెక్ట్ ద యాక్షన్ని రిఫ్లెక్ట్ చేస్తూ చెప్తుంది. యాక్షన్ అంటే వర్బ్ని రిఫ్లెక్ట్ చేస్తూ చెప్తే దానిని మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. అంటే వర్బ్ని రిఫ్లెక్ట్ చేస్తూ, యాక్షన్ని రిఫ్లెక్ట్ చేస్తూ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ సా మై సెల్ఫ్. ఐ సా చూడడానికి గురించి మై సెల్ఫ్, ఐ అనేటువంటి ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, యాక్షన్ ఐ సా మై సెల్ఫ్. సో ఇక్కడ వర్బ్ని రిఫ్లెక్ట్ చేస్తూ చెప్తున్నాం. సో use self or selves to reflect the action on the way, యాక్షన్ ని రిఫ్లెక్ట్ చేస్తూ చెప్తున్నాం ఇక్కడ. ఓకే, వర్బ్ ని గురించి చెప్తున్నాం, యాక్షన్ రిఫ్లెక్ట్ చేస్తూ చెప్తున్నాం కాబట్టి దీనిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటాం. ఇంకోటి, యూ మస్ట్ నో యువర్ సెల్ఫ్. యూ మస్ట్ నో తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకో. నీ గురించి యూ మస్ట్ నో యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకో. సో నో అనేటువంటి దాన్ని, వర్బ్ని యాక్షన్ రిఫ్లెక్ట్ చేస్తూ చెప్తున్నాం, తెలుసుకోవడం. యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకో అంటే వర్బ్ని రిఫ్లెక్ట్ చేస్తూ చెప్తున్నాం కాబట్టి దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని చెప్తాం. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడూ కూడా వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, మెయిన్ వర్బ్ ఉంటుంది, తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అలా గుర్తుపెట్టుకోవాలి. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏంటి అంటే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, అవర్ సెల్ఫ్స్, హిమ్సెల్ఫ్. సింగులర్ అయితే సెల్ఫ్ వస్తుంది, ప్లూరల్ అయితే సెల్ఫ్స్ అని వస్తుంది అనమాట. అదేవిధంగా ఎంఫటిక్ ప్రొనౌన్ అంటే ఏంటి చూద్దాం. ఎంఫటిక్ ప్రొనౌన్ మీన్స్ ఏ ప్రొనౌన్ యూజ్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంఫసిస్ ఈజ్ నోన్ యాజ్ ఎంఫటిక్ ప్రొనౌన్. అది యాక్షన్ రిఫ్లెక్ట్ చేస్తే ఇది నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ ఎంఫసిస్ చేస్తుంది. నౌన్ గురించి ప్రొనౌన్ గురించి ఎంఫసిస్ చేస్తుంది.
అది యాక్షన్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది నౌన్ ప్రొనౌన్ ఎంఫసిస్ చేస్తూ చెప్తుంది, నౌన్ ప్రొనౌన్ గురించి చెప్తుంది. ఇది నౌన్ తర్వాత కానీ వెంటనే, లేదా ప్రొనౌన్ తర్వాత కానీ వెంటనే ఇమీడియట్గా వస్తుంది. కానీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వచ్చి వర్బ్ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది. కానీ ఎంఫటిక్ ప్రొనౌన్ తర్వాత లేదంటే నౌన్ తర్వాత వెంటనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ మై సెల్ఫ్. ఇక్కడ ఐ మై సెల్ఫ్ అనేటువంటిది ఐని ఎంఫసిస్ చేస్తూ చెప్తుంది. ఐ మై సెల్ఫ్ షోడ్ యూ ద వే. నేను ఐ మై సెల్ఫ్ షోడ్ యూ ద వే. ఇక్కడ ఐ అనేటువంటి ప్రొనౌన్ని మై సెల్ఫ్, ఐ మై సెల్ఫ్. సో ఇక్కడ మై సెల్ఫ్ అనేటువంటిది ఐని సబ్జెక్ట్ని ఎంఫసిస్ చేస్తూ చెప్తుంది. అలా సబ్జెక్ట్ గురించి చెప్తే దాన్ని ఎంఫటిక్ ప్రొనౌన్ అని, యాక్షన్ గురించి చెప్తే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని చెప్తాం. మరొకటి చూడండి, వి అవర్సెల్వ్స్. ఇక్కడ మై వచ్చింది కాబట్టి సెల్ఫ్ వచ్చింది, ప్లూరల్ అయితే సెల్ఫ్స్ వస్తాయి. వి అవర్సెల్వ్స్ టాక్ టు ద పిఎం. వి వచ్చింది, అవర్సెల్వ్స్ అనేటువంటిది ఎంఫటిక్ ప్రొనౌన్. ఎందుకని? సబ్జెక్ట్ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చింది. సో అవర్సెల్వ్స్ ఎంఫసైజెస్ ద సబ్జెక్ట్ వి. ఓకే, సో సబ్జెక్ట్ తర్వాత వెంటనే వచ్చి ఆ వచ్చినటువంటిది అవర్సెల్వ్స్ కావచ్చు, యువర్సెల్వ్స్ కావచ్చు, మై సెల్ఫ్ కావచ్చు, అది నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ ఎంఫసైజ్ చేస్తూ చెప్తే దాన్ని ఎంఫటిక్ ప్రొనౌన్ అని, యాక్షన్ని రిఫ్లెక్ట్ చేస్తూ చెప్తే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని చెప్తారు. యాక్షన్ గురించి చెప్తే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇంకా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చిన్న కోడ్ అయితే సబ్జెక్ట్ తర్వాత వెంటనే వస్తే ఎంఫటిక్ ప్రొనౌన్, సెల్ఫ్ అనేటువంటిది. అలా కాకుండా వర్బ్ తర్వాత కానీ వస్తే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారని చెప్పి చిన్న కోడ్ తోటి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎంఫటిక్ ప్రొనౌన్ అన్నా, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అన్నా, సెల్ఫ్స్ అనేటువంటివి యాడ్ అయ్యి, అంటే పొసెసివ్ కేసులో ఉన్నటువంటి ప్రొనౌన్స్కి సెల్ఫ్స్ యాడ్ అయ్యి వాటిని వర్బ్ని, యాక్షన్ని రిఫ్లెక్ట్ చేస్తూ చెప్తే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ ఎంఫసిస్ చేస్తూ చెప్తే దాన్ని ఎంఫటిక్ ప్రొనౌన్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయింది, రిలేటివ్ ప్రొనౌన్ అయింది, రిలేటివ్ కాంపౌండ్ ప్రొనౌన్ అయింది, నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయింది, ఎంఫటిక్ ప్రొనౌన్ అయింది. ఇంకా నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్ చెప్తే 4 R'లు అవుతాయి. ఓకే, నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్ మీన్స్ ఒకరికొకరు అనేటువంటి మ్యూచువల్ అనేటువంటి మీనింగ్లో ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్ అనేటువంటిది ఉంటుంది. చూడండి, ఏ ప్రొనౌన్ యూజ్ టు టాక్ అబౌట్ మ్యూచువల్ రిలేషన్షిప్ ఈజ్ నోన్ యాజ్ రెసిప్రోకల్ ప్రొనౌన్. ఒకరికొకరు అనేటువంటి ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరికొకరు అనేటువంటి మీనింగ్లో రెసిప్రోకల్ అనేటువంటి ఈ ప్రొనౌన్ని ఉపయోగిస్తాం. ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేటువంటివి 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి ఈచ్ అదర్, వన్ అనదర్. ఈచ్ అదర్ అనేటువంటిది కేవలం 2 persons ఉంటే మాత్రమే ఈచ్ అదర్ అనేటువంటిది ఉపయోగిస్తాం. సో వన్ అనదర్ అనేటువంటిది 2 persons ఆర్ మోర్ దాన్ 2 persons, మోర్ దాన్ 2 things. థింగ్స్కి మాత్రమే ఉపయోగిస్తాం వన్ అనదర్ అనేటువంటిది. మోర్ దాన్ 2 persons, మోర్ దాన్ 2 thingsకి మనము వన్ అనదర్ అనేటువంటిది ఉపయోగిస్తాం. సో మ్యూచువల్, ఒకరికొకరు అనేటువంటి మ్యూచువల్ రిలేషన్ గురించి మాట్లాడేటువంటి దాన్ని ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్ అని చెప్తాం. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ 2 మాత్రమే ఉన్నాయి. ఓకే, ఈచ్ అదర్, వన్ అనదర్. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఇస్తుంటారు. 2 మాత్రం ఉంటే ఈచ్ అదర్ ఉపయోగించాలి, మోర్ దాన్ 2 ఉంటే వన్ అనదర్ ఉపయోగించాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ద 2 sisters లవ్ ఈచ్ అదర్. ఇక్కడ ఎంతమంది సిస్టర్స్ గురించి మాట్లాడుతున్నాము? 2 sisters కాబట్టి ఈచ్ అదర్ అని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద 3 sisters అన్నాం అనుకోండి, అప్పుడు ఈచ్ అదర్ రాంగ్ అవుతుంది. ద 3 sisters లవ్ వన్ అనదర్ అని రాయాలి, అక్కడ ఈచ్ అదర్ రాయకూడదు. ఓకే, సో ఇక్కడ వెన్ ఐ ఆస్క్డ్ ఫర్ మై మనీ, ద 2 brothers looked at each other. నేను నా మనీ అడిగినప్పుడు ఇక్కడ 2 brothers ఉన్నారు కాబట్టి దే లుక్డ్ ఈచ్ అదర్ అన్నాం. ఒకవేళ 3 నుండి ద 3 brothers looked at వన్ అనదర్ అని చెప్పాలి. ఓకే, 2 ఉన్నప్పుడు మాత్రం ఈచ్ అదర్ ఉపయోగించాలి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్సన్స్. నెక్స్ట్ వన్ అనదర్ మోర్ దాన్ 2 persons ఆర్ థింగ్స్. 2 వ్యక్తులకి, పర్సన్స్కి మరి థింగ్స్ కూడా వన్ అనదర్ ఉపయోగించవచ్చు. మోర్ దాన్ 2, 2 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే
వన్ అనదర్ ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, దే చీటెడ్ వన్ అనదర్ అంటే దే అంటే ఇక్కడ మోర్ దాన్ టూ, ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడట్లేదు. దే చీటెడ్ వన్ అనదర్, వాళ్ళందరూ కూడా ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉన్నారు. మోర్ దాన్ టూ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఆల్ ద బ్రదర్స్ ఇన్ మై అంకుల్స్ ఫ్యామిలీ, మా అంకుల్స్ ఫ్యామిలీలో ఉన్నటువంటి బ్రదర్స్ అందరూ కూడా ఫ్యామిలీ క్వారల్ విత్ వన్ అనదర్, ఒకరికొకరు వాళ్ళందరూ కూడా గొడవలు వేసుకుంటూ ఉన్నారు. సో రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఆర్ టు, దోస్ ఆర్, ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్. ఇఫ్ దే ఆర్ ఓన్లీ టూ పర్సన్స్ we use each other. If they are more than two persons or more than two things, we use one another. So these reciprocal pronouns are very useful for the competitive exams. It is in the correction of sentence లో వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈరోజు మనకు ప్రస్తుతానికి 12 ప్రొనౌన్స్లో 10 ప్రొనౌన్స్ కంప్లీట్ చేసాం. రేపు రిమైనింగ్ 2 కంప్లీట్ చేస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ప్రొనౌన్స్ గురించి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలని కోరిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సెండ్ చేసి గ్రామర్ మీద మంచి పట్టు సాధించే విధంగా మీరు మీ స్నేహితులకు, మీ వెల్ విషర్స్కు హెల్ప్ చేయగలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోగలని కోరుకుంటూ, మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.